మంచిర్యాల కొమరంభీం జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మండుతున్న ఎండలు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ గా నమోదవగా కోల్ బెల్ట్ ప్రాంతాల్లో అది మరింతగా పెరిగి 45 డిగ్రీలకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. తీవ్రమైన ఎండ కారణంగా ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. మండుతున్న ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మంచిర్యాల కొమరంభీం జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. సూర్యుని ప్రతాపానికి మాత్రం ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక పక్క ఉక్కపోత, మరో పక్క ఎండవేడితో తట్టుకోలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 4 రోజులలో 3 మృతి చెందారు. మొత్తానికైతే మంచిర్యాల జిల్లాలో మాత్రం చెప్పలేని ఎండ కొడుతుంది. దీనివల్ల మాత్రం ప్రజలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటకు వెళ్ళాలంటేనే వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఈ సన్ స్ట్రోక్ బారిన పడి హాస్పిటల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది. మొత్తానికైతే బయటకు వెళ్ళాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరొక చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదని చెప్తున్నారు. ఉదయం 8 గంటలకే సూర్యుని ప్రతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే బయటకు వెళ్తున్నారో వాళ్ళు ఉదయం 8 గంటలకు వెళ్ళి 11 గంటల లోపే పనులు ముగించుకొని ఇంటికి వస్తున్నారు. మొత్తానికైతే మనం చూసుకోవచ్చు. ఇది జిల్లాలో చూసుకున్నట్లయితే మంచిర్యాల జిల్లాలో ఎండలు కాస్త ఎక్కువనే ఉంటాయి. మొత్తానికైతే పక్కనే జైపూర్ పవర్ ప్లాంట్ ఉంటుంది, ఇటు ఎన్టీపీసీ ఉంటుంది. మొత్తానికైతే ఎండ 43 డిగ్రీలు నమోదవుతుంది. దీనికి తోడు అదనంగా 2 డిగ్రీలు అదనంగా ఉంటుంది. మొత్తానికైతే ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నారు. ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో ఉన్నాము. ఇప్పుడు ఓపెన్ కాస్ట్లో చూసుకోవచ్చు. ఎక్కడైతే అక్కడ పని స్థలాలలో వాహనాలు నిలిచినటువంటి పరిస్థితి ఉంది. వాహనాల్లో కూడా డ్రైవర్లు కూడా తట్టుకోలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏసీ ఉన్నప్పటికీ కూడా ఏసీలు కూడా పనిచేయడం లేదు, బండ్లు మొరాయిస్తున్నాయని చెప్తున్నారు. మొత్తానికైతే కార్మికులు కూడా విధులు నిర్వహించలేని పరిస్థితి ఉంది. విధుల్లో కూడా వాళ్ళకు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. మరొకగా చూసుకున్నట్లయితే వారికి ఏసీ షెల్టర్లు, చలవ పందిళ్ళు కూడా ఏర్పాటు చేయాల్సింది. ఇప్పటికే అటువంటి చర్యలు ఏం తీసుకోలేదు. మొత్తానికైతే కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రక్షణతో కూడిన ఉత్పత్తి అందించాలని చెప్పి డైరెక్టర్ ఆఫ్ జనరల్ మైన్స్ చెప్తుంది. ఇదే విధంగా ఎండలు 40 డిగ్రీలు దాటినట్లయితే ఏదైతే పని వేళల్లో కూడా మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. ఏదైతే వెళ్తున్నారో పనిచేసి తిరిగి వస్తున్న క్రమంలో ఎండదాటికి తట్టుకోలేకపోతున్నారు. మొత్తానికైతే అండర్ గ్రౌండ్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి కొంత చల్లగా ఉంటుంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తే మొత్తానికైతే ఎండవేడికి తట్టుకోలేదు పరిస్థితి ఉంది. ఓపెన్ కాస్ట్లో చూసుకోవచ్చు. మనం ఎడారిని తలపిస్తున్నటువంటి ప్రాంతాలు మొత్తానికైతే 150 నుండి 350 మీటర్ల లోతున కార్మికులు పనిచేస్తూ ఉంటారు. మొత్తానికైతే వీటికి సంబంధించి పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఎండలు అధికంగా ఉండడంతో కార్మికులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో పగటి వేళల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్న చిన్న అవసరాలకు బయటకు వెళ్లకుండా ఉండాలని చెప్పి ఇప్పటికే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. దీనికి సంబంధించిన చర్యలు కూడా చేపడుతున్నారు. అక్కడక్కడ లో కూడా వైద్య సిబ్బందిని, బస్టాండ్లో కూడా వైద్య సిబ్బందిని నియమించారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే వెంటనే అక్కడికి వచ్చి చూపించుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు ఉక్కపోతకు గురవుతున్నారు. సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. పగటిపూట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఇళ్లలోనే ప్రజలు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కూలర్ల దగ్గర ఉంటున్నారో కూలర్లు కూడా గాలి కూడా సరిపోవడం లేదు అని చెప్తున్నారు. మరొక ఏసీలు కూడా సరిగా పనిచేయనటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే జిల్లాలో ఎండ కొడుతుంది. దీనివల్ల ఎండ వల్ల కూడా ఇటు ప్రజలు కానీ కార్మికులు కానీ ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణం రంగం పైన కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది. మొత్తానికైతే కూలీలు కూడా పనులకు రావడం లేదు. భవన నిర్మాణ రంగం పనులు కూడా ముందుకు సాగడం లేదని చెప్తున్నారు కాంట్రాక్టర్లు. మొత్తానికైతే ఎండ తీవ్రత వల్ల ప్రజలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు ముందుకు సాగడం లేదు. కాబట్టి ఎండ తగిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చల్లని మజ్జిగ, బయటకు వెళ్తే గొడుగు తీసుకెళ్ళాలి. దీంతో పాటు చల్లని పానీయాలు సేవించాలని చెప్తున్నారు. మొత్తానికైతే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు ఎండ బారి నుండి రక్షించుకోవాలని ఒక పక్క సూచిస్తున్నారు. మొత్తానికైతే జిల్లాలో తీవ్రమైన ఎండలు ఉన్నాయి. ఈ ఎండలకు సరైన చర్యలు తీసుకుంటూ ఉండాలని చెప్పి చెప్తున్నటువంటి అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే ఎండల వల్ల మాత్రం ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 100% రాముతో వెంకట్, HM TV, మంచిర్యాల జిల్లా నుంచి.